దేవుని కలిగిన దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు తీసుకున్నాను. అద్భుతమైనటువంటి ప్రభు యొక్క సన్నిధిలో ఈ రీతిగా మరలా మనమంతా దేవుని ఘనమైన నామాన్ని ఆరాధించడానికి పూజించడానికి ప్రభు సజీవులుగా మనం ఉంచినందుకు అందరి తరఫున కృతజ్ఞత స్తోత్రాలు అన్ని దేవునికి మంచిది. మంచి వారికి సంఘ బిడ్డలందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు. దేవుని సంగమా, దేవుడు ఈ భయంకరమైనటువంటి వేసవి కాలంలో ప్రభు ఆధారాలకు ఈ రీతిగా రావడానికి నిజంగా దేవుని సన్నిధిలో నిర్వహించి కుటుంబాల కొరకు, కుటుంబాల్లో ఉన్న బిడ్డలందరి కొరకు దేవుని యొక్క మహిమ కలిగిన అద్భుతమైనటువంటి ఆహారాలు, అపరాధి ఆహారాలు ప్రార్థన చేయడానికి ఆయన మనకి ఇచ్చినటువంటి ఒక ధన్యత. దేవుడి యొక్క సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా బహుగా దీవించబడాలని దేవుని సంఘంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. పోయిన శుక్రవారం దేవుడు మనతో మాట్లాడారు. 4 రకాల ఉపవాసాల కోసం మనం విన్నాం. దేవుడి పిల్లల ఏంటంటే ఏర్పాటు చేయబడిన ఉపవాసము, చాటించిన ఉపవాసము, ప్రకటించబడిన ఉపవాసము, ప్రతిష్టాత్మకమైనటువంటి ఉపవాసం. ఈరోజు దేవుడు ఆ 4 ఉపవాసాల్లో మనకున్న సమయం తక్కువ కనుక అద్భుతమైనటువంటిది దేవుని బిడ్డల ప్రతిష్ట సంబంధమైనటువంటి ఉపవాసం. ఎప్పుడైతే మనము ఈ యొక్క ఉపవాస జీవితాన్ని అనుభవపూర్వకంగా కొనసాగిస్తూ ఉన్నామో, కొన్ని సందర్భాల్లో మన శరీరము సహకరించలేకపోయినా ఇది బాధపడద్దు. కొన్ని సందర్భాల్లో ఆ యొక్క మెడిసిన్ వేసుకునే సందర్భాల్లో ప్రభుత్వం బిడ్డలు కూడా ఉన్నప్పుడు, శరీరము కడగడా ఉడుకుతూ ఉన్నప్పుడు, శరీరము ఉపవాసం చేయడానికి ఏమాత్రం కూడా పాటుపడకపోయినా నీవు దిగులు పడక్కర్లేదు. నీ అంతరంగంలో ఉన్న దేవుడు నీ మనసులో ఉన్నటువంటి ప్రతి తలంపును, ఆలోచనను ఉపవాసము అంటే నీ హృదయము ఆయన హృదయంతో, ఆయన ఆత్మతో మన ఆత్మ సంచరించబడుతున్నప్పుడు ఇంకా దేవుడు ఈ యొక్క ప్రతి తపన ఆయన నెరవేర్చుగాక. ఆమేన్. ఈరోజు ప్రియ దేవుడు బిడ్డలారా, ఈ ప్రతిష్ట సంబంధమైనటువంటి ఉపవాసంలో 12 లక్షణాలు కలిగినటువంటి ఒక స్త్రీ బిడ్డ ఈరోజు మనము వెళ్దాం. 4 సువార్తల్లో ప్రత్యేకంగా ఈ లోకా సువార్తలో 2వ అధ్యాయంలో ఎందుకు డాక్టర్ లూక్ ఈ యొక్క వైద్యుడైనటువంటి లోకాగారు అన్నటువంటి ఈ యొక్క 84 సంవత్సరాల వృద్ధాప్యంలో ఈమె 12 లక్షణాలను దేవుడు మరొకసారి దేవుడు బిడ్డలారా మనము విన్నటువంటి ఉద్దేశం ఏమంటా ప్రతి సమయంలో అందుకు దేవుడికి మంచిగా ఆమె ప్రియులారా, ఈమె జీవితాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు ఈమె మరి ఆషేరు గోత్రికురాలు. ఈ ఆషేరు అనేటువంటి మనకి ఆది కాండము దేవుడి బిడ్డలారా ఆ 49వ అధ్యాయం 20వ వచనంలో ఈ ఆషేరు గోత్రము 12 కుమారులు అయినటువంటి కుమారులు యాకోబుకు ఉన్నప్పుడు మరి రాహేలు, లేయా వారి యొక్క ఉపపత్నులు దేవుడి బిడ్డలారా ఇలా వారి నలుగురు ద్వారా యాకోబుకు జరిగించినటువంటి అందులో దేవుడి సంగమ ఈ 49వ అధ్యాయం 20వ వచనంలో ఆదికాండము ఆషేరు యొక్క శ్రేష్టమైన ఆహారం కలదు, రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును. ఈ ఆషేరు అనేటువంటి దానికి ధన్యత అనే అర్థం దేవుడి బిడ్డ. ఇంగ్లీష్లో బ్లెస్సెడ్. ఎంత అద్భుతం, రాజులకే ఆహారాన్ని ఇస్తారు. ఈసారి రాజులు కదా, రాజ్యంలో ఉన్న వారికి ఆహారం ఇస్తారు. కానీ యాకోబు గర్భంలో ఈ అద్భుతమైనటువంటి దేవుడి సంగమ ఈ జన్మకు పుట్టినటువంటి ఈ ఆశలు శ్రేష్టమైనటువంటి ఆహారం కలదు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన దగ్గర కూడా బాహ్యమైనటువంటి ఆహారం లేకపోయినా, బాహ్యమైన గృహాలు లేకపోయినా, బాహ్యమైన అంతస్తులు లేకపోయినా, బాహ్యమైనటువంటి మనం కోరుకున్నది మనం కనిపించకపోయినా నీ దగ్గర
శ్రేష్టమైన ఆహారము అనగా శ్రేష్టమైన ఉపదేశము ప్రభువే ఆ మన్నా అనే పాత్ర మనం మోసుకొని వెళుతూ ఉన్నాము. అవే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పాత్ర ఇప్పుడు రాజులకు అద్భుతమైన దాహాన్ని తీర్చడానికి, ఆహారం తీర్చడానికి, దప్పిక తీర్చడానికి ఆశయం వలె నీవు కూడా ఈ యెరూషలేము అనేటువంటి ఈ మందిరంలో మనము నిత్యము కూడా అన్నా వలె వస్తూ ఉన్నాము. తర్వాత ఈమె వివాహం జరిగి దేవుని బిడ్డలారా పనూయేలు కుమార్తె అన్నా ఈమె 7 సంవత్సరాలు మాత్రమే వైవాహిక జీవితంలో ఆమె భర్తతో ఉన్నది. ఆ భర్త కోసము పరిపూర్ణమైనటువంటి వివరాలు మనకి లేఖనాల్లో లేవు, కానీ చరిత్రలో ఉన్నాయి. అవి మరోసారి మనము చూద్దాం. ఇక్కడ అన్న ఆమె 7 సంవత్సరాలు మాత్రమే వివాహ జీవితాన్ని కలిగి ఉన్నప్పటికీ ఆశ్చర్యకరం ఏంటంటే 7 సంవత్సరాలు కూడా ఆమెకు గర్భద్వారాలు విడుదల కాలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సంగమా, 7 సంవత్సరాలు ఒకవేళ ఆమె బాహ్యమైన జీవితం గడిపిన తర్వాత ఒకవేళ సంతానం కానీ కలిగి ఉంటే ఆమెకు చాలా లోటు ఉండేది, పట్టలేని పరిస్థితి. ఎప్పుడైతే ఆత్మ సంబంధమైనవి మనం చేయడానికి ముందుగా వెళ్తూ ఉంటామో బాహ్యమైన దేవుడు దూరపరుస్తాడు. ఎందుకంటే మీకు ఉదాహరణ చూడండి, ఆదాము హవ్వలు ఏదేదో తోటలో ప్రతిరోజు కూడా చల్లకుండా దేవాది దేవుడితో గడిపినప్పుడు వారికి బాహ్యమైన సంతానం లేదట. ఎప్పుడైతే వారు ఆజ్ఞ అతిక్రమించాడో తోటలో నుండి ఏదేదో తోట నుండి వారు నెట్టివేయబడిన తరువాతే వారికి ఏం కలిగిందమ్మా? బాహ్యమైన సంతానం కలిగింది. రెండవదిగా దేవుడు జలప్రళయాన్ని పంపిస్తానని 40 రోజులు 40 రాత్రులు 40 పగళ్ళు చెప్పినప్పుడు కూడా నోవాహు చెప్పాడు, చితిసారకపు రాజుతో నీవు ఈ నావను తయారు చేయి నోవాహు అన్నప్పుడు 3 కోడళ్ళు 3 కుమారులు, ఇతను తన భార్య 8 మంది తన 3 కుమారులకు కూడా ఆ నావ నిర్మాణంలో వారికి కూడా బాహ్యమైన సంతానము కలుగలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే మన జీవితంలో ఆత్మ సంబంధమైన దర్శకతో, ఆత్మ సంబంధమైన కృష్ణతో, ప్రతిష్టాత్మకమైనటువంటి ఈవులతో మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో బాహ్యమైన వాటి మీద ఎప్పుడు కూడా మన మనస్సు నిలపలేము. ఇక్కడ అన్న ఆమె జీవితము 7 సంవత్సరాలు ఎందుకో, ఎందుకంటే గర్భఫలం యెహోవా నుంచి బహుమానము, కుమారుడు ఆయన స్వాస్యము. ఇక్కడ బహుమానము లేదు, స్వాస్యము లేదు. 7 సంవత్సరాలు భర్త ఎలా చనిపోయాడో తెలియదు, కానీ 7 సంవత్సరాల తరువాత ఆమె రేయింబగళ్ళు అనే మాట మనం చూస్తూ ఉన్నాము. మొదటిగా దేవుని సన్నిధిలో ఈ 12 లక్షణాలు కలిగినటువంటి కన్నా ఈరోజు ఒక మత సంబంధమైనటువంటి నియమంలో ఉన్నది. ఈరోజు మనము కూడా ఒక వ్రతాన్ని చేస్తూ ఉన్నాం. న్యాయపతుల్లో సంసోను అనే పేరు కింద కూడా వ్రతము, ఆ 7 జడలు. ఈరోజు మనకి కూడా వ్రతం ఉన్నది. అదేంటంటే శుక్రవారం మాత్రమే చేసే వ్రతం కాదు, శిలువ ధ్యానాల్లో చేసే వ్రతం కాదు, దేవుని బిడ్డల గుడ్ ఫ్రైడే చేసే వ్రతం కాదు. జీవితాంతము మన లోపల ఈ ప్రేమనే ఆత్మ ప్రభు వచ్చినంత వరకు ఈ యొక్క అద్భుతమైనటువంటి వేరువారి జీవితం, దేవుడితో గడిపే ఉపవాసం అనేటువంటి ఈ అద్భుతమైనటువంటి ఉనికి దేవుడు ఆయా సందర్భాల్లో ఆయనే నీకు అనుగ్రహించి నడిపించును గాక. దేవుని సన్నిధిలో ఎంత అద్భుతం కదా అన్న. ఆమె ఒక ప్రవక్తని, అంటే భవిష్యత్తు చెప్పేటువంటి లక్షణం, ప్రాఫెసీ ఆమె చెబుతూ ఉన్నది. మొదటగా ఈ అన్న అనేటువంటి పేరుకి అర్థం ఏంటంటే ద నేమ్ కాల్స్ గ్రేస్, కృప అనేటువంటిది మనము చూస్తూ ఉన్నాం. ఈ గ్రీకు పదం నుంచి వచ్చినటువంటి అన్న ఈమె కృప పొందుకొని ఉన్నది. కేవలము నా కృప మీకు చాలు నాకు ప్రభు అంటాడు. అంటే నీకు బాధ కలిగినప్పుడు, వ్యాధిలో, దుఃఖంలో, లేమిలో కృప మాత్రమే సరిపోతుంది, కానీ దేవుడు మాత్రమే ఆమె జీవితమే కృపగా మారిపోయింది. ఆమె ఎంత అద్భుతం కదా. ఆయా సందర్భంలో కృప రావడం లేదు, నీ జీవితమే కృపగా మారిపోవడం. అంటే ఇక నీకు కృప అనేటువంటి
బాధలో వస్తున్నారు, సమస్యలు వస్తూ ఉన్నారు. ఒక విధవరాలుగా ఉన్న ఈమె ఎదురవుతున్నప్పుడు ఏం చెప్తే మాకేంటండి, అసలు ఈ ముఖం చూడకూడదు, ఏమి జరగదు అన్నటువంటి సెంటిమెంట్లు కలిగినటువంటి లోకాలలో ఈమె ఒక ప్రవక్తినిగా ఉన్నది. ఆమె ప్రవచనాలు చెప్తూ ఉండగా సమస్యల్లో వచ్చే వారందరికీ కూడా జవాబు పొందుతూ వెళ్తూ ఉన్నారు. ఈరోజు లోకంలో నెట్టివేయబడిన వారిని, విడవబడిన వారిని, దూరణ చేస్తున్న వారిని బాధపడక్కర్లేదు. ప్రభు వైపు చూస్తున్నప్పుడు ఆయన జీవితాన్ని ఆశీర్వాద గోత్రము, నువ్వు రాజులకు ఆహారం వచ్చి పెట్టావు, నీకు బ్లెస్సెడ్ ధన్యత కలిగిన పెట్టావు. ఈరోజు ఈ యెరూషలేము అనే సంఘంలో దేవుడు బిడ్డ నీవు ప్రవచనాలు అనగా ప్రవచనాత్మకమైనటువంటిది దేవుడిని జరగబోయేదాన్ని చూపించే దేవుడు, బయలుపరిచే దేవుడు. అద్భుతమైనటువంటి అన్న మొదటి లక్ష్యంలో ప్రవచనాలు చెప్పేది బిడ్డగా ఉన్నది. రెండవదిగా 84 సంవత్సరాలు కూడా రేయింపగళ్ళు అనే మాట చూస్తూ ఉన్నాం. మొదటి కీర్తనలు అయితే దుష్టుల ఆలోచన చొప్పున నడవగా, పాపుల మార్గమున నిలవక, అపహాస్యుల చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందును దివారాత్రులు ధ్యానించేవాడు. అక్కడ దావీదు గారు ఏంటంటే దివారాత్రులు ధర్మశాస్త్రాన్ని ధ్యానించారు. ఈ రేయింపగళ్ళు మందిరంలో ఉంటుంది. అంటే దివారాత్రులు రేయింపగళ్ళు తేడా ఉంది. దేవుడు ధర్మశాస్త్రాన్ని ధ్యానించడం ఒక ఎత్తు అయితే 84 సంవత్సరాలు కూడా పరిశుద్ధ జీవితము. కొన్ని సంవత్సరాలు వాక్యాన్ని ధ్యానించేవారు, వాక్యాన్ని పఠించేవారు. మరలా అడిగితే కొంతకాలం గ్యాప్ వచ్చినప్పుడు మర్చిపోయేమని అంటారు. ఇది సంగమా చిన్నపిల్లలు కూడా పెద్ద కుమారుడికి వాడు 4 రోజులు అవుతూ ఉంది ఆ యొక్క ఆల్ఫాబెటికల్స్ నేర్పిస్తున్న ఫార్ములా 4 రోజులు మిస్ అయ్యాడు. ఈరోజు చెప్పినప్పుడు మధ్యలో మర్చిపోయాడు. అలాగే లేఖన భాగాలు మన జీవితంలో మర్చిపోయేటట్లుగా మనము జ్ఞాపకం లేని వారిగా కాకుండా ఈ వాక్యం ఒకసారి ధ్యానించిన తరువాత దివారాత్రులు ధన్యతగా భావిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ప్రభువు రేయింపగళ్ళు ప్రవచనాలు చెప్పేటువంటి ధన్యత కలిగి ఉంటామే. రెండవదిగా 84 సంవత్సరాలు దేవుడు పెట్టారా, ఆమె ఏం చేస్తూ ఉందంటే దేవుని మందిరమే అనుకున్నటువంటి ఆప్షన్ అనమాట. 84 సంవత్సరాలు పరిశుద్ధ జీవితాన్ని కలిగినటువంటి కుమార్తెగా చూస్తూ ఉన్నా. పాపంలో ఒకరోజు పరిశుభ్రంగా ఉంటే బయటికి ఇలా వెళ్ళగానే రకరకాల సహవాసాల వలన మళ్ళా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఓరు ఏడ్చి, అయ్యో నేను ఆ మాట్లాడాను, ఈ చూపులు చూశాను, నాకు తగిలినాను, ఇలా నా తలపులు వచ్చాయి, ఆలోచనలు వచ్చాయి, ప్రభావాలను క్షమించు అన్నటువంటి పరిస్థితిలో సాక్ష్యాలు వింటూ ఉంటారు. కానీ అన్న అటువంటి అవకాశం లేకుండా 84 years of life she was spent in God's presence at Jerusalem. దేవుని సేవ ఎంత అద్భుతం. ఈ 84 సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా రాజీ పడలేదు. నిజంగా నాకు కుమార్తె ప్రార్థన చేశారు, ప్రభా ఈ ప్రాంతంలో ఈ వేడి కానీ ప్రయాణాలు సేవలు చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ 84 సంవత్సరాల వృద్ధాప్యంలో ఇది ఎలా ఉపవాసం చేసిందో నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అంటే కొన్నిసార్లు ఉపవాసం ఉంటున్నప్పుడు ఈ ఎండ తాపానికి ప్రయాణాలు చేసినప్పుడు కుదురుబాటు కలిగి మన దగ్గర ఉంటే శరీరం సహకరిస్తుంది. ప్రయాణం చేసినప్పుడు ఉపవాసం అనేటువంటి దేవుడు పెట్టారా భంగం కలిగే పరిస్థితులు అనమాట. ఏకీభావం చేయడానికి, మన వన్నెస్లో వెళ్ళడానికి, ఒక శుద్ధీకరణతో దేవుని సన్నిధిలో కన్నీరు కాల్చడానికి ఎలా ఉంటుందంటే ప్రయాణాల్లో మనం ఇతరులతో సంభాషణలో ఈ ఉపవాసం అనేటువంటిది వారు ముఖాముఖిగా దేవుడితోనే ఆ సమయం అంతా గడిపేవారు. ఇక్కడ 84 సంవత్సరాలు కూడా ఒక ప్రణాళికలో ఆమె కొనసాగించింది. రెండవదిగా, మూడవదిగా దేవాలయ
నాయకురాలు అంటే అన్నగారు పెట్టుకున్నాను నేను. ఈ వృద్ధురాలే ఉపవాసం చేసిందంటే నేనేం చేయలేను. ఈమె వృద్ధాప్యంలో కూడా ఎలా దేవాలయంలో దేవుడితో గడిపింది, ఏ రీతిగా గడిపింది, ఎంత శక్తిని పొందుకున్నది. ఇటువంటి లక్షణాలు మనకెందుకు సాధ్యం కాదు? ఆమె చేసినప్పుడు మనకెందుకు దేవుడు ఇవ్వడు? ఆమె ఇటువంటి ఈవులన్నీ కూడా పొందుకున్నప్పుడు మనం ఎందుకు పొందుకోలేము? ఆమె దేవుని సంగమ, ఆమె ఉపవాసము, తరువాత ప్రార్థన, ఆరోగ్య 5వదిగా ప్రార్థనలు. అంటే కొన్నిసార్లు మనం ప్రార్థనలు మాత్రమే చేస్తాం. దేవుడి పిల్లల ఉపవాసము చేయటం అనేటువంటిది ఈ శరీరం సహకరించలేకపోతే పర్వాలేదు, కానీ ఈ మాత్రం చూడండి, ఉపవాసము ప్రార్థనలు. కొన్నిసార్లు ఉపవాసం చేసినప్పుడు ఎలా ఉంటుందంటే, చూడండి, ఒక పూట చేసినప్పుడు ఒకలా ఉంటుంది, ఒక రోజు మాట్లాడుకోవడం వాకింగ్ రోజు, రెండో పూట చేసినప్పుడు ఒక రోజు అయిపోయిన తర్వాత, రెండో రోజు అయిపోయిన తర్వాత, మూడో రోజు అయిపోయిన తర్వాత ఏమవుతుంది? నీరసం వస్తుంది. వారం రోజులు అయిన తర్వాత ఇంకా ఎలా ఉంటుంది? చాలా ఇంకా లోపల ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి ఇమ్యూనిటీ దేవుడి ఆటోమేటిక్గా డౌన్ అవుతుంటుంది. కొన్నిసార్లు మనకి ఏదో యూరిన్ వచ్చినట్టుగా ఉంటుంది, కానీ రాదు. అక్కడ ఏంటంటే కన్నులు తిరిగినట్లుగా పడిపోయే సందర్భాలు. మాస్టర్ గారు మంచి ఆత్మీయులు, ఆయన 21 రోజులు, 40 రోజులు, 7 రోజులు మంచి పోటీ మీద ఉపవాసాలు. ఆయన నాకు చెప్తున్నప్పుడు, నేను ఆయన చెప్తున్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంటాను. అయితే అయ్యగారు బాత్రూమ్లు పడిపోయిన అయ్యగారు ఈ కీట్స్ అన్ని కూడా రాయిపోయి పనులన్నీ కూడా పడిపోయి. అంటే ఆ 40 రోజులు ఉపవాసాలు చేసినప్పుడు ఆ యొక్క దేవుడి బీపీ లో అయిపోయినప్పుడు ఆ పరిస్థితి ఎలాగంటే ఒక్కసారి చీకటి అయిపోయినట్లుగా చూస్తే ఇంకా ఏమవుతుందో తెలియదు. శరీరం అంతా చుట్టూ లేకపోయినట్లు అయిపోతుంది. ఈ లోపు ఏం జరుగుతుందో అక్కడ. ఇటువంటి అనుభవాలు ఎన్నో దేవుడు ఈ ఉపవాస జీవితంలో నడిపిస్తూ వచ్చాడు. దేవుడు పిల్లల, ఆమె ఉపవాసం దేనికి ఉండాలి అని నేను ఆలోచన చేస్తున్నాను. అన్న ఇతరులు లేరు, భర్త లేడు, చూస్తే ఏకాకి. ఎవరి కోసం ఉండాలి? దేనికోసం ఉండాలంటే నా దేవుని బిడ్డల కొరకు ఉండాలి. ఆమె సంఘం కొరకు ఉండాలి, దేవాలయంలో ఉన్న కుటుంబాల కొరకు ఉండాలి, యెరూషలేములో ఉన్నటువంటి ప్రజల కొరకు ఉండాలి. యెరూషలేములో అనేక వర్గాలు ఉన్నాయి దేవుని బిడ్డల, 12 రకాల ద్వారాలు ఉన్నాయి దేవుని సంఘమ. ఈరోజు దేవుని సన్నిధిలో ఆ ఉపవాసం అనేటువంటిది మధ్యాహ్న కాలం ఇలా చేస్తున్నప్పుడు ఇంకా చాలా కారణంగా ఉన్నది, అలా వేడి అయినప్పటికీ కూడా దేవుడు ఆయన ప్రభావంతో వచ్చాడు. ఆమె మన అనుభవాలు వాక్యానుసారంగా ఎప్పుడైతే మనము డెవలప్ చేస్తామో, ప్రభు అంటున్నాడు, నా నీతిని నా రాజ్యాన్ని పంపగలకండి, నీకు అన్ని కూడా ఇస్తాను అంటున్నాడు. ఆమె దేవుడు ఈ నీతి రాజ్యము మనం వెతుకుతున్నప్పుడు అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఈమె తర్వాత ప్రార్థనలతో పాటు 6వ వర్షం ఏంటంటే రేయి పగలు సేవ చేస్తూ ఉన్నది. ఒక రేయి కాదు, రేయి పగలు. ఏంటి ఇంత ప్రశ్న? రేయి పగలు దేవుని సేవ చేయడమే. ఈమె ఎవరు కూడా అపాయింట్ చేశారా చూస్తే ఈ ఆశ్చర్యం మాత్రమే రాజులకు ఆహారం ఇవ్వాలి అంటే దేవుడు పిల్లరా, రోజు దేవుడు నేను నియమించుకున్నాడు. దేవుడిని ప్రాంతంలో, ఈ మహాపట్టణంలో, సంఘంలో దేవుడిని ఒక అద్భుతమైనటువంటి రీతిలో ఎట్లా మీరు ప్రార్థన చేస్తుంటే నాకు కన్నీళ్ళు ఆగట్లేదు, మీరు పాటలు పాడుతుంటే నా హృదయం అద్భుతమైనటువంటి నాచిమాడుతూ ఉంది. అంటే దేవుడు ఈ 110 years ago మైండ్ ఎస్టాబ్లిష్ ఆఫ్ ద స్పిరిట్, ఈ 110 సంవత్సరాలు దాటినటువంటి అనుభవం కలిగేటువంటి మూలరాయి అయినటువంటి సంఘంలో మన ఇతరుల యొక్క కన్నీళ్ళు, వారి సమర్పణ, వారి త్యాగం, వారి అద్భుతమైనటువంటి దేవుడి కొరకు పిలిచిన ప్రతి సవాలు అది చాలా గంభీరమైనటువంటిది. ఆమె కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఆయన ప్రతిష్ఠిస్తాడు, అభిషేకిస్తాడు. తన పిల్లలు వచ్చేసరికి ఆయన ఏది పంపించాలో ఆయన అనుగైన ద్వారాలు తెచ్చి పంపిస్తూ ఉంటాడు. ఇలా ఈమె బ్రతికిన కాలంలో రేయి పగళ్ళు కూడా మందిరంలో ఉన్నట్టే చాలు అలా సమస్యలతో వచ్చేవారు, దీవెనలతో వెళ్ళేవారు, సంతోషంతో వెళ్ళేవారు, ఉత్సాహంతో వెళ్ళేవారు, ఉజ్జీవంతో వెళ్ళేవారు. అతి ప్రభావము నీ మీద కూడా వచ్చును గాక. దేవుడి సంగమ
7వ లక్షణం ఏంటంటే ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి. మాటలన్నీ మనకి 36వ వచనంలో కనిపిస్తుంది. ఈమె ఆ గడిలోనే లోపలికి వచ్చిందంట. 5 బుద్ధి లేని కన్యకలు, వారితో ఉన్నటువంటి బుద్ధి కలిగిన కన్యకలు, 10 మంది కూడా కలిసే ఉంటారు. కానీ ఆ గడియలోనే 5 పిల్లలేమయ్యారో మనకు తెలుసు. ఈరోజు దేవుడు ఆ గడిలోనే ఈమెకు ఏదో బలహీనత రాలేదు, ఆ గడిలోనే దివిటి చల్లారిపోలేదు, ఆ గడిలోనే నూనె కొరత అయిపోలేదు, ఆ గడిలోనే విమోచకుడిని తప్పకుండా చూడాలి, కలుసుకోవాలి. ఎంత జీవంతో ఉన్నది 84 సంవత్సరాలు ఈమె. ఆమె ఆ గడియలోనే లోపలికి వచ్చిందని మాట మనం చూస్తూ ఉన్నాం. 8వ దేవుని బిడ్డల లక్షణం ఏంటంటే యెరూషలేములో విమోచన కొరకు she was waiting for the redemption. ఈ విమోచన కావాలి, ఈ శరీరానికి విమోచన ఎప్పుడు దొరుకుతుందని ఎదురు చూస్తూ ఉంది దేవుని బిడ్డలారా. ఇక్కడ ఈమె విమోచన కొరకు యెరూషలేములో అందరూ కూడా విమోచన కొరకు ఎదురు చూడట్లేదు. ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారితో ఎదురు చూస్తూ ఈరోజు సంఘంలో మనము కూడా చాలా బిడ్డలు వస్తారు, కుమార్తెలు వస్తారు, పాటలు పాడుతారు, ఆరాధన చేస్తారు, విజ్ఞాపన చేస్తారని ఆయా స్థలాల్లో కొన్నిసార్లు ఏంటంటే ఇదిగో ఈ స్థలంలో పెట్టాలి, ఈ స్థలంలో ఈ కుమారుడు వచ్చింది, ఈ కుమారుడు వచ్చింది, ఇక్కడ కూర్చున్నారు, ఈ స్థలాన్ని లార్డ్ బ్లెస్ దిస్ ప్లేస్ బికాజ్ ఆఫ్ సిట్టింగ్ హియర్, ఇక్కడ కూర్చున్న స్థలం ఇది, ఆశీర్వదించండి ప్రభువా. దేవుడి సంగమ మనం ప్రార్థించినప్పుడు దేవుడు ఆ స్థలాల్లో దేవుని యొక్క కృప ఈ మీద పంపిస్తాడనేటువంటి ఒక విశ్వాసం, ఒక నిరీక్షణ. తర్వాత 9వ లక్షణం కనిపెట్టే విషయము. ఈమె ఎంతగా కనిపెడుతుందో చూడండి. కనిపెట్టే వారితో కనిపెట్టాలి. మనము కూడా కొన్నిసార్లు కనిపెట్టలేని వారు మన ఎంత చనిపోతున్నప్పుడు కనిపెట్టలేదు కదా డిస్కరేజ్ అవ్వకుండా ఆమె కనిపెట్టే వారిని సెలెక్ట్ చేసుకుంది. వారు కూడా ఎటువంటి వారంటే అసలు ఎక్కడ కూడా రాజీ పడే పరిస్థితి లేదు. కనిపెట్టుకున్న వారందరితో 10వ లక్షణం కనిపెట్టుకున్న ఆమె కనిపెట్టింది. రెండవదిగా కనిపెట్టుచున్న వారితో కొన్నిసార్లు ఏంటంటే మనం కనిపెట్టే వారితో వెళ్ళిపోతే అవ్వదు. మొదటగా మనం కనిపెట్టే ఆ స్వభావం ఎప్పుడైతే మనకు ఉందో తప్పకుండా మనం కనిపెట్టే వారితో మనం కూడా కొనసాగుతాం దేవుని సంగమం. తర్వాత 11వ లక్షణం ఏంటంటే ఆయనను ఈ కనిపెట్టే విషయంలో ఎవరు కొరకు అంటే ప్రభు కొరకు ఆయన అనే మాట తెలుస్తుంది. ఆయన జీవితాంతం నా ప్రభువే, నా రక్షకుడే, ఆయన సేవ చేయాలి అని ఆమె మనస్సంతా కూడా నిండిపోయాడు ప్రభు. ఆమె తలపలంతా ప్రభు నిండిపోయాడు. 12వ లక్షణం ఏంటంటే ఈమె ఆయన గురించి మాట్లాడుతుండేను. ఎంత అద్భుతం కదా, మాట్లాడుతూ ఉన్నది. నేను అసలు విధవరాండ్రుల కోసం ఆలోచన చేస్తున్నప్పుడు 1 తిమోతి 5వ అధ్యాయము చదవండి. 1 తిమోతి 5వ అధ్యాయంలో ఆ 11-12 కలిసి ఉంటాయి. అంటాడు యవనస్తులైన విధవరాండ్రుల లెక్కలో చేర్చవద్దు అని అన్నాడు. ఏమన్నా యవనస్తులైన విధవరాండ్రులను లెక్కలో చేర్చవద్దు. మరి ఈమె 7 years లోనే భర్త కోల్పోయాడు. మరి ఈమె యవనస్తులే కదా. కానీ పౌలు ఏమంటాడంటే వారిని లెక్కలో చేర్చవద్దు. మళ్ళా ఏమంటాడంటే ఈ 10వ వచనంలో, ఈ 1 తిమోతి 5వ అధ్యాయం 10వ వచనంలో 7 లక్షణాలు ఉన్నాయి దేవుడు పెట్టారు. అవేంటంటే సక్రియం చేసే బిడ్డగా కనిపిస్తుంది, పిల్లలు పెంచే బిడ్డగా కనిపిస్తుంది, పరమేశ్వరులకు ఆతిథ్యం ఇచ్చే బిడ్డగా 3వ లక్షణము, పరిశుద్ధులు పాదాలు కడిగే 4వ లక్షణము, శ్రమపడి వారికి సహాయం చేసే 5వ లక్షణము, ప్రతి సత్కార్యము కూరుకునే 6వ లక్షణము. ఈమె దేవుడు పెట్టారా ఇక్కడ ఏంటంటే అనేక
నేను బ్లెస్సెడ్ అనేక ధన్యత నా దేవునికి ధన్యురాలుగా నేను లోకంలో యెరూషలేములో నేను జీవించి చూపిస్తాను చూడని 12 లక్షణాలు కలిగినటువంటి ఈమె 7 లక్షణాలు పాపకం చేసి అద్భుతంగా మన ముందు సవాళ్ళు నిలిపేటువంటి ఈ ముద్రలో ఈరోజు మన జీవితంలో ఆమె ఒక మాదిరిగా ఉంటుంది. అన్ని లక్షణాలు మన ప్రభువు శిలువలో ప్రాణం పెట్టాడు, అందుకు అద్భుతమైన సహకారంగా రక్తంగా ఇచ్చాడు. ఆయన మనం చూస్తే దేవుని బిడ్డల ఈ 12 లక్షణాలతో పాటు మించినటువంటి కార్యాలు మన జీవితంలో ప్రభు జరిగిస్తాడు. కృప ప్రభు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నడిపించి వదిలేకపోయింది.